సత్ విద్య, సద్విద్య, సత్ దర్శనం, సద్దర్శనం. ఇందాక సంస్కృత శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు దానికి తెలుగు అర్థం 5 శ్లోకాలకు ప్రయత్నం చేద్దాం. అది కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు స్పష్టంగా వ్రాసినటువంటి భగవాన్ శ్రీ స్వర్ణహస్తాక్షరిలో అన్ని శ్లోకాలు కూడా ఆయనే వ్రాశారు. అలాగే తెలుగు అర్థం కూడా ఆయనే వ్రాశారు. దాంట్లోనే చూద్దాం. మంగళము. 1. ఉన్నది అనగా జ్ఞానరూపమై ఉండు వస్తువు లేక ఉన్నట్టు తోచు జ్ఞానము ఉండగలదా? ఆ సద్వస్తువు తలంపేదియు లేక తలంపునకు మూలమైన హృదయమందుండుట చేత హృదయము అను పేరు గల యా సత్యవస్తువును తలంచుట ఎటులు? హృదయమందు అది ఉండునట్లు మనముండుటయే స్మరణము. ద్విపద కూడా ఇచ్చారు ఇక్కడ. ఉండు వస్తువు లేక ఉన్న జ్ఞానము కలుగుచుండునే ఎట్టి తలంపును లేక తలపు మూలమ్మవు హృదయము నందుంట హృదయాఖ్య సద్వస్తు వెసగగా దాని తలచుట ఎట్లు? హృదయమున దాని సరణినే మనముంట స్మరణమై ఒప్పు. తెలుగు అర్థం అది. ద్విపద ఇది. అంతవరకే. 2వ శ్లోకం. 2వ శ్లోకానికి తాత్పర్యము ద్విపద ఇచ్చారు. ముందు ద్విపద, తర్వాత తెలుగు అర్థం చదువుకుంటే హాయిగా ఉంటుంది. మరణ భయార్తిచే శరణందు జనము మరణ భవాతీత మాహేశ్వరాంఘ్రి తమ సంగమముల తోడ తామును సమసి అమృత స్వరూపమై అలరేడు వారి జనకునే మరణపుం జింతయు మరల. అది ద్విపద. తెలుగు అర్థం మరణ భయము అధికమైన ఆ పురుషులు భవమరణ రహితమగు మహేశ్వరుని చరణములనే శరణముగా పొందగలరు. తమ సంగములతో తామును చచ్చి అనగా మమత అహంకారాలు నశించి చావు లేక స్వరూపమై వెలుగువారు మరణ చింత నొందగలరా? గ్రంథము. 1 మళ్ళా ఇక్కడ వచ్చింది. మనము లోకము గన మహనీయ శక్తి కారణుడొక్కడు గలడన వలయు నతడయ్యే నామరూపాఖ్య చిత్రములు పటము ప్రకాశము పరికించువారు. తెలుగు అర్థం. 1. మనము లోకమున్నట్టు గనుట వలన బహువిధ శక్తులు గల ఒక కారణకర్త కలడని ఒప్పుకొనుట అందరూ అంగీకరింపదగినది. నామ రూప చిత్రములు చూచువారు, ఆధార వస్త్రము, వెలుగించు వెలుగు, ఇవన్నీ తానే అగువాడు. 2 విపద. ఆది ఏ మతమున కగు జగదీశ జీవత్రయం బది చింతింపనొకడే అది మూఢహంకార మలరునందనుక దచ్చూన్య స్వస్థితి తనకు ఉత్తమము. తెలుగు అర్థం. 2 జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అను 3 వస్తువులను బట్టియే ఏ మతమును ఆరంభించును. ఒక వస్తువే మూడగును. ఎప్పుడును మూడును మూడేను అగును అనుట అహంకారముండు వరకే. కనుక నేను అనే అహంకారము చచ్చి తన స్థితిలో తానుండుట ఉత్తమము. 3 ద్విపద. సత్యము మృషయేను జడము చిత్తవని సుఖము దుఃఖము బంట శూన్య ఫలము లోకదృష్టిని రెంటినేకము నేను జదుపు నాత్మస్థితి సర్వసమ్మతము. 3వ శ్లోకానికి ద్విపదానికి రెండిటికి కూడా అర్థం ఇస్తున్నారు. జగత్తు సత్యము కాదు, అది మిథ్యాదృశ్యము. లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు అని పలికి ఫలమేమి? జగద్దృష్టి తొలగి
తన్ను తాను ఎరింగి ఒకటి రెండును మాని నేను కూడా లేని స్థితి సర్వసమ్మతము. 4 సాకృతి తానైన జగదీశులట్లే తారూపుగానిచో నేరు చూతురెటు కన్నులేదనియు గాంచగా నౌనే తానే కన్ననలేదు దానికంతమ్ము. అట్లా ద్విపద చదవాల్సి వస్తుంది. తెలుగు అర్థం అక్కడ 4 తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లే కావచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవ్వరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట కలదా? తానే కన్ను, అదియో తుదిలేని కన్ను. 5 విపద పంచకోశాకృతి పదమౌటననగు దేహమన్ పదమునా ధిరముగా నైదు నది లేక ఏ లోక మలరునే ఎందు ధను ధను విహీనులు లోకమును జూచువారే. 5 దేహము పంచకోశాకారము కనుక దేహము అను పదములో 5ను అణగును. దేహము లేక లోకమున్నదా? దేహము లేక ఏ లోకమును కన్నవారు కలరా? చెప్పుము. అది చదవండి. 6 ద్విపద శబ్దాది విషయ పంచకము లోకము పంచేంద్రియములు తత్పంచక మెరగు ఇంద్రియముల జూచు నిలనొక మనసే లోకము మన సది లేకున్న లేదు. 6 తెలుగు అర్థం లోకము పంచ విషయాత్మకము వేరు కాదు. ఈ పంచ విషయములు పంచేంద్రియ గోచరములు, ఆ పంచేంద్రియములు మూలముగా ఒక మనస్సే లోకమును ఎరుంగుట చేత లోకము మనస్సే అగును. మనస్సు లేక లోకము కలదా? చెప్పుము. 6:1 జ్ఞానముతో బుట్టు దానితో చచ్చు అయినను లోకము జ్ఞానభాష్యము జ్ఞానలోకములివి జనిలయ ముందు స్థానమయ్య విలేని పూర్ణమౌ సత్తు జ్ఞానలోకములకు జనిలయ పదము పూర్ణమా జనిలయములు లేని సత్తు. 6:1 లోకము జ్ఞానము ఇవి ఏకముగా పుట్టి నశించినను జ్ఞానము చేతనే లోకము వెలుగును. లోకజ్ఞానములకు భవలయ అంటే పుట్టు నశించు స్థానమై భవలయములు లేక వెలుంగు పరిపూర్ణమైనదియే ఆ వస్తువు. 8 ఏ పేరునే రూపునే రీతి భజన నామాకృతి విహీన ధామ దర్శకమే తద్వస్తున ధన తత్వమునెరిగి తద్వస్తువున తన తత్వమునెరిగి శాంతి తన్మయమౌట సత్య దర్శనము. 8వ ఈ శ్లోకానికి అర్థం చెబుతూ ఉన్నారు. మొత్తం ఏ పేరును పెట్టి ఏ రూపమున ఎవ్వరు భజించినను అది ఆ నామరూపరహిత పరిపూర్ణ వస్తు దర్శనమునకు దారి అయినను ఆ సద్వస్తు తత్వమున తన యథార్థమును ఎరింగి శాంతి నొంది తన్మయమగుటయే సత్య దర్శనము. 9 ఇప్పుడు 9 ద్వంద్వ త్రిపుటులు లేక తత్వాశ్రితములు అది ఎదియని మది వెదకిలో చూడ నవి వీడు చూచిన ఎట్టి తత్వగులే కనువారు వారికి గలత ఎక్కడిది. 9 ద్వంద్వములు త్రిపుటులు ఇవి ఎప్పుడునూ ఒకదానిని ఆశ్రయించి ఉండునవి. అది ఏది అని వెదకి మనస్సులో చూడగానే అవి వీడును. చూచిన వారే తత్వమును చూచినవారు కలత నొందని వారు. 10
జ్ఞానము లేక జ్ఞానము లేదు, అజ్ఞానమే లేక జ్ఞానమొప్ప, దాద్వయ ఎవరికం ఆ దాద్వయమెవరికం, చరసి తన్మూల మైన తందెలియుటే జ్ఞానమై మెరయు. 10 అజ్ఞానము లేక జ్ఞానము లేదు, జ్ఞానము లేక అజ్ఞానము లేదు, ఆ జ్ఞానాజ్ఞానములు ఎవ్వరికని ఆ మొదలైన తన్ను తాను తెలియ జ్ఞానమే జ్ఞానమగును. 11 ఎరుగు తన్నెరుగక ఇతరము నెరుగు, ఎరుకయే ఎరుకకు ఇతరమునకును, నాధారుడైన తన్నరసి ఎరుంగ, నెరుగయు నెరుగమి సురిగియ పోవు. 11 ఎరిగెడు తన్ను ఎరుగక ఇతరమును ఎరుగుట అజ్ఞానమే గాని జ్ఞానమగున, జ్ఞానేతరములకు ఆధారమైన తన్ను ఎరింగినచో జ్ఞానాజ్ఞానములు నశించును. 12 జ్ఞానమజ్ఞానము లేనిదే జ్ఞానమవు, నెరుగునది సజ్ఞానమెట్లవును, ఎరుగ నెరింగింప నిధియులేకాత్మ, స్ఫురణమే జ్ఞానము శూన్యము కాదు. 12 జ్ఞానాజ్ఞానములు లేనిదే జ్ఞానమగును. ఎరుంగునది యథార్థ జ్ఞానము కాదు. ఎరుంగుటకును ఎరింగించుటకును అన్యము లేక తాను వెలుగుట వల్లనే జ్ఞానమగును, శూన్యము కాదని ఎరుంగుము. 13 జ్ఞానమౌ తానగు సత్యము, బహువిధాకార విజ్ఞానమదియ సత్యంబు, అదియు సత్యంబగుణాత్మక భిన్నమన్ని భూషణములు నౌని సత్యమవి యన్యమగునే, సత్యస్వర్ణము కన్నా మన్ని భూషలు సత్యమగునే, యయ్యలియు వానికి సత్యకాంచన భిన్న సంస్థితి గనెవరో లబ్ధే. 13 జ్ఞానమైన తానే సత్యము, నానాకార జ్ఞానము అజ్ఞానము, అసత్యమైన ఆ జ్ఞానమును సత్యజ్ఞానమైన తనకన్నా వేరు లేదు. పలు తెగల నగలు సత్యము కావు, అవి సత్యమైన బంగారమును వదిలి ఉండగలవా చెప్పుము. 14 నేనున్నచో నుండు నీవు వాడనుట, నేనర్థము నెరుగ నేను తోలంగ, నవిరెండు బోవననన్యమై వెలుగు, సంస్థితి తనగది సహజమవుతావు. 14 నేను అను ఉత్తమ పురుషము ఉండినట్టయినా నీవు వాడు అను మధ్యమ ప్రథమ పురుషులను ఉండును. ఉత్తమ పురుషతత్వమును ఎరుంగుట చేత నేను లేక పోగా అవియు లేక ఏకమై వెలుగునది తన స్వభావ స్థితి అగును. అందువల్లే తత్ అన్నం. అహమస్మి అంటే మళ్ళీ పుంలింగం వచ్చింది, అంటే స్త్రీలింగం ఉంది, నపుంసకలింగం ఉంది, అక్కడ వస్తుంది అక్కడ. కాబట్టి తదస్తి. 15 వర్తమానమును బట్టి వర్తిలు భావిగతములయ్య వివాని కాలములందు, వర్తమానములే తత్వంబును దీని తెలియకే భూత భావుల నెంచువారు, ఒకటి లేక గణన కుంకించువారు. 15 వర్తమానమును బట్టియే భూత భవిష్యత్కాలములు నిలుచును, అవియు ఆ భూత భవిష్యత్కాలములను వాని కాలములందు వర్తమానమే అగును. వర్తమాన తత్వము ఎరుంగక భూత భవిష్యత్తులను ఎరగదలంచుట ఒకటి లేక ఎంత దలంచుట ఏ అగును. 16 దిక్కాలముల్లేవు తివిచిన మనలా, మన దిక్కాల మగ్నమౌ తనువే, ఇప్పుడప్పుడు నెప్పుడెందునందెందు ఒకరమే దిక్కాల యుగ్మహీనులము. 16 మనము లేక కాలమేది, దేశమేది. మనము దేహము అనినచో కాలదేశములకు లోబడగలము. మనము దేహమా? మనము ఇప్పుడు అప్పుడు ఎప్పుడునూ ఒకరము.
ఇక్కడ అక్కడ ఎక్కడ ఏకమే కనుక కాలదేశము లేని మనమే ఉన్నారము. 17 తజ్ఞుడు నజ్ఞుడుందనువునే నండ్రు అజ్ఞునికి నిదనువంతియే నేను దేహములోని తెలిసిన వారు అనవధిగా నేను నాత్మగా గనిరి ఇరువురిలో భేదమింతేగా తెలియుము. 17 తన్నెరుంగని వారికి తన్నెరింగిన వారికి దేహము నేనే. తన్నెరుంగని వారికి దేహమంతయే దేహమాత్రమే నేను. దేహములోన తన్నెరింగిన వారికి హద్దులేక నేను తానుగా దోచును. ఇదియే వీరల భేదమని తెలియుము. అంతా నేనే అని చెప్పే విధానం ఇది. 18 అజ్ఞ విజ్ఞులకు సత్యమగు జగత్తు జగతి మాత్రమగు అజ్ఞాని సత్యంబు జ్ఞానికి రూప విహీనమై జగతి ఆధారమయ్యుండు నట్టిది నిజము వీరిద్దరికి గల వేరుపాటిదియా అని ఇక్కడ 18 తెలియని వారికి తెలిసిన వారికి జగత్తునే సత్యమగును. జ్ఞానహీనులకు లోకము మాత్రమే సత్యం. జ్ఞానులకు సత్యము లోకమునకు ఆధారమై అరూపమై నిండి ఉండును. ఇదే వీరులకు గల వ్యత్యాసము. అంతా నేనే అని చెప్పే విధానమే ఇదంతా. 19 విధిమతి మూల వివేకములేక విధిమతి వాదముల్ విడరాకయుండు విధిమతి మూలాత్మ విజ్ఞులారెంటి చేవిదిరిక వాని చేరరు మరలా. 19 విధిమతుల మూల వివేకం లేనివారికే విధిమతులు గెలుచు వివాదం గలదు. విధిమతులకు ఏకమూలమైన తన్ను ఎరింగిన వారు అవి తొలంగిన వారు మరల వాణిని చేరగలరా చెప్పుము. 20 ఈ క్షించు తన్గానకీసు దర్శనము మానసికేక్ష తన్గాంచుటయ్యో నీషు బొడగాంచుటవు తాను మూలము పోయి తన మూలము గనుట దైవము తానే. 20 చూచెడి తన్ను గనక తాను దైవమును చూచుట కనబడు మానసిక దర్శనమేను. తన్ను చూచువాడే దైవమును చూచువాడట. తన మూలమును తాను మూలము పోయి కనువాడు దైవము లేక తాను లేదు గదా. ఇదే ద్రష్ట దృష్టి దృష్టికి వచ్చేసింది లెక్క. ద్రష్ట దృష్టిలోకి వచ్చేసింది. 21 తను దైవముంగను మనుశాస్త్ర భావమిది తానొకండౌటనెట్లు తన్గనుట యన దైవముందానుగనుట ఎట్లొదవు దైవ భోజ్యం భౌటి తద్వీక్షణంబు. 21 తన్ను దాను చూచుట దైవమును చూచుట అను నానావిధ శాస్త్ర తాత్పర్యమేమనినా తన్ను తాను చూచుట ఎటుడు తాను ఒకడగుట వలన చూడసాగదనిన దైవమును చూచుట ఎటులు తాను ఆహారమగుటయే. అంతే నిష్ఠలో కూర్చోవడమే. అక్కడ చెప్పడానికి అవ్యక్తమైనటువంటి నేను ఇక్కడ అసృష్టి దృష్టి చెప్తూ ఉన్నారు. ఇక్కడ 22 బుద్ధిని వెలిగించు బుద్ధిలో బలిది దైవము బుద్ధిచే దైవము నెరుగలోన బుద్ధిని ద్రిప్పి దానిలో చేర్పు మన్యమునను గాదయతని దర్శనము. దైవం 22 దైవము బుద్ధికి వెలుగు నొసంగి ఆ బుద్ధికి లోపల వెలుగును బుద్ధిని లోన ద్రిప్పి దాని అందు చేర్చుటయే గాక దైవముని బుద్ధి చేత ఎరుంగుటెటులు యోచింపుము అనగా బుద్ధిని లోన చేర్చి చూడుము బుద్ధితో కనుక్కుంటావా అని చెప్తూ ఉన్నారు అక్కడ అరుణాచల. అందువల్లే ఆ ఖాళీ అనేది కూడా వెచ్చి అయిపోయింది. 23 అనదు దేహమునే నటంచు నిద్దురనులేనని చెప్పునం వానిని గణము ఏది పుట్ట నిఖిలము నెసగునా నేను మూలమున్ సూక్ష్మమవు బుద్ధి శోధింపు. 23
నేనని ఈ దేహం పలకదు. నిద్రయందు కూడా నేను లేనని ఎవ్వరూ చెప్పుటలేదు. నేనొకటి పుట్టిన వెనుక నిఖిలమును పుట్టును. ఈ నేను ఎక్కడ పుట్టును అని సూక్ష్మ బుద్ధి చేత శోధింపుము. నేనెవడను విచారణలోకి వచ్చేశారు మళ్ళీ 23లో. 24 జడతను వెరుగదు సచ్చిత్తు పొట్ట దొడలంతగా పుట్టు నొండేను మధ్య జీవ సంస్కృతి బంధ జడ గ్రంథి మనసహంకృతి సూక్ష్మతనువులో వేర్లా. 24 జడ శరీరము నేను అని సత్య అనదు. సత్య అయిన చిత్తు జనించదు. నడుమన మధ్య దేహ పరిమాణంగానే ఒకటి పుట్టును. ఇదియే చెజ్జడ గ్రంథి, బంధము, జీవుడు, సూక్ష్మ శరీరము, అహంకారము, సంసారము, మనస్సు మొదలగునవి అని తెలియుము. 25 రూపసముద్భవ రూపావలంబీ రూపాసన వివృద్ధ రూప సమృద్ధ స్వయము విరూపయ స్వవిచార వేళ బారునహంకార పైశాచి వదలి. 25 రూపమును పట్టుకునే పుట్టును, రూపమును పట్టుకునే నిలుచును, రూపమును పట్టుకునే భుజించును, రూపమును పట్టుకునే వృద్ధి చెందును, రూపమును విడిచి రూపమే మళ్ళీ రూపమునే దాల్చును, వెదకక వదలి పరిగెత్తును. ఆ రూపము లేని అహంకార పిశాచము. 26 కలదహంకృతి అనగలదఖిలమ్ము అహము లేదన్నచో అఖిలమ్ము లేదు అహమౌనుగానని అఖిలము దాని వెదకుటే బదలుట విశ్వమంతటిని. 26 అహంకారము కలదు అనిన అఖిలమును కలదు, అది లేదు అనిన అఖిలమును లేదు. కనుక అహమే అఖిలము అగును. కావున ఇది ఎది అని వెదకుటయే సకలమును వదలుట అని తెలియము. అదే ఇక్కడ మళ్ళా ఎక్కడికి వచ్చారంటే అసృష్టి దృష్టికి వచ్చేసారు. ఏదీ లేదు, కొట్టిపారేసే నేతి సాధనలోకి వచ్చేసింది. అంతా మిథ్య అని కొట్టిపారేయటం అక్కడ. 27 అహము బొట్టగయున్న ఎదిగనే యుందు మహము మూల మరసి ఎందు చేరగయే అహము బొట్టని స్వనాశాప్తి ఎట్లౌదవు తానదియగు స్వస్థతయునెట్టులొదవు. 27 నేను పుట్టకై ఉన్న స్థితియే మనము ఆదిగా ఉన్న స్థితి, అదిగా ఉన్న స్థితి. నేను పుట్టుచోటును వెతకి చేరక నేను పొట్టని తన నాశనమునందుట ఎటులు దానిని పొందగ తానదియగు తన స్థితి యందు నిలకడ చెందుట ఎటులు చెప్పుము. మళ్ళీ నేనెవళ్ళు విచారణలో గెలిపారు. 28 నీట నష్టార్థము నెమకెడు రీతి నేనుదయించున స్థానమ్ము గూడ ప్రాజ్ఞుడు వాక్ప్రాణ బంధన తోడ చితబుద్ధిలో మున్గజేరగనవును. 28 ఒక మనుజుడు నీటిలో పడిన వస్తువును గొనుటకై నీట ముడుగు తెరగుణ నేను పుట్టుచోటిని తీక్షణమైన బుద్ధి చేత వాక్ప్రాణ బంధనముతో లోన మునిగి ఎరుగవలేను. అలా మునిగితేనే దాన్ని కుంభక ప్రాణాయామం చేస్తే, శ్వాసపై ధ్యాస ప్రాణాయామం ధ్యానం చేస్తే, ఆత్మానుభవ ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ వెలుగుతుంది ఖాయంగా, ఏదో ఒకటి వస్తుంది ఖాయంగా. 29 మౌనమునంలోన మనసుతో మున్గి నేను వెల్గెడుతావు నెమకుటే జ్ఞాన సువిచార మిదిగాదు సొమ్మది నేను అనుట విచార సహాయ మాత్రంబే. 29 నేను అని నోటితో పలుకక లోన మునుగు మనస్సు వలన నేను అని ఎచ్చట వెలుంగుననియే, నేను అని ఎచ్చట వెలుంగునని వెదకుటయే జ్ఞాన విచారమగును గాని ఇది నేను కాదు అది నేనగుదును అని తలంచుట సహాయమే కాక అది ఏ విచారమగునా? నేనెవరు విచారణ లోపల మునిగిపోయి నేను నోటితో పలకుండా ధ్యానంలోనే ఉండాలి ఎక్కువసేపు, చాలా కాలం ఎక్కువసేపు ధ్యానంలోనే ఉండాలి అని. 30 నేనెవడని మదిలోనదా వెదకి హృదిని చేరగబడు నేననువాడు తలగిందుగా దోచుదానే తోడ నేను నేనని కాని దాని అర్థమ్ము గాదహంకృతి పూర్ణ ఘనవస్తువదియే. 30 నేనెవ్వడు
అని మనస్సు లోపల వెదకుతూ హృదయమున చేరినప్పుడు నేను అనువాడు తలకిందుగా పడిపోయి తోడనే నేను నేను అనుతూ తానుగా ఒక వస్తువు తోచును. తోచినను దాని అర్థం అహంకారము కాదు, పరిపూర్ణ వస్తువే దాని యొక్క అర్థము. 31 తను మృంగి ఉప్పొంగు తన్మయానందు కర్తవ్యమేది అని గాంచగా గలమే అతనికి దనగన్న అన్యమే లేదు ఊహించుటట్లు వాడున్నట్టి స్థితిని. 31 తను మృంగి ఉప్పొంగిన తన్మయానందునికి చేయవలసిన పని ఏమి గలదు? వాడు తనకన్నా అన్యమేదియు ఎరుంగని వాడు, వాని స్థితి ఇది అని మనము తలంచుట ఏటులు? అసృష్టి దృష్టిలో ఉన్నవాడి యొక్క స్థితి ఏమిటి అని ఎవరన్నా కనుక్కుంటారా? ఆ విధంగా కనుక్కోలేరు. స్వరూపానుభవంలో ఉన్నవాడిని కనుక్కోవడం కష్టం. 32 శృతి తత్వమసి అని రూఢిగా జాట మతి తన్ను తెలిసి తన్మయముగ నిలువ కది నేను కాదిది ఎనుట దుర్బల మే దుర్బలమే ఎప్పుడది తానుగా నెసగునుగా అదే. 32 అది నీవు అని వేదములు ఉద్ఘోషింపుతుండా తన్ను తానెది అని తెలుసుకొని నిలువక అది నేను ఇది కాదు అని తలచుట మనోబలము లేనందువలననే ఎప్పుడునూ అది తానుగానే వెలుగుతున్నది కదా. 33 నన్ను నేనెరుగను నన్ను నేనెరుంగుదును అనుట హాస్యాస్పదమగునేల తాను తన విషయముగా తను రెండవునే తానేకమౌట సర్వానుభవంబు. 33 నన్ను నేను ఎరుంగను నన్ను నేనెరుంగుదును అనుట హాస్యాస్పదముగా ఉన్నది. ఎలా? తనకు విషయముగా వింప తాను రెండగునా, తాను ఏకమగుట అందరికీ అనుభవ సిద్ధము. 34 ఎప్పుడు నేరి స్వభావమే వస్తు వల్ల హృదిని స్వస్థానాన నెరగోకకే నిష్ఠ సాకృతి కాదస్తి నాస్తి రెండొకటి అట్లుగా దనుట మాయా విలాసమ్ము. 34 ఎప్పుడునూ ఎవరికి స్వభావమై ఉండు వస్తువును స్వస్థానముకు హృదయమందెరింగి ఆ స్థితి యందు నిలకడ చెందక ఉన్నది లేదు, రూపము అరూపము ఏకము ద్వయము రెండును కాదు అని జగడము వేయుటయే వాదించుటయే మాయాదోషము అని తెలివిహీనత అని చెబుతూ ఉన్నారు. ఈ మిథ్య అనే చూసావు అది మాయ అని చెప్పడం. నేతి సాధన అన్నీ కొట్టిబారేస్తే ఒకటి మిగులుతుంది, దానికోసం చేస్తున్నాం. అలా ఉంటుంది. 35 సిద్ధ వస్తు వెరుగు సిద్ధియే సిద్ధి సిద్ధ్యంతరము స్వప్న సిద్ధియే నిదుర వీడ సత్యమేయది చూడ తద్వస్తు సంస్థితులా మాయ చంచలుల్గారు. 35 సిద్ధమై ఉండు వస్తువు ఎరిగి ఉండుట ఏ సిద్ధి, ఇతర సిద్ధులన్నీ స్వప్న సిద్ధ సిద్ధులే. నిద్రపోయి మేలుకొనిన వెనుక అవి సత్యమగునా? సత్యవస్తు నిష్ఠులై మాయ వీడిన వారు వాని యందు భ్రమనందగలరా? తెలియము. 36 సో అహం విచారము దేహాత్మబుద్ధి తలగుటకు స్వస్థతకు సహాయంబే మనమది అని మెప్పుడును మనమెందులకు మనుజుడే నేనని మదియన్న వలెనే మనమదిగా గదా మనుదు మెల్లప్పుడు. 36 మనము శరీరము అను తలంపు కలిగిన ఎడలనే మనము ఇది కాము మనము అది అనగా స్వరూపము అని తలంచుట మనమదిగా నిలుచుటకు మంచి సహాయము. కానీ ఎప్పుడునూ మనమది అని ఎంచుట ఎందుకు? నేను మనుష్యుడనని తలంచవలయునా? ఎప్పుడునూ మనము అదిగానే ఉన్నాము కదా. 37 సాధువాదముగాదు సాధకమందు ద్వైతమద్వైతము పరమార్థమందు అనుటయుదే దశముడే అన్వేషమందు దర్వాత పొందిన దశయందు తాను. 37 సాధనమందు ద్వైతమే సాధ్యమందే అద్వైతము అనువాదుల వాదములు వాస్తవం కాదు. ఆదరముతో తాను పదియవవానిని వెదకు కాలమందును తన్ను తాను పొందిన కాలమందును తాను పదియవవాడేగాక మరి ఎవడు? 38
కర్మకర్త నటన్న కర్మ ఫలంబు గాంచును వెదకితంగాంచిన కర్తకర్తృత్వ మెడలును కర్మలు వీడు మూడు ఇయ్యది నిత్యముక్తి పదంబు. 38. మనము కర్మ కర్తలమనిన కర్మఫల భోక్తలమును కాగలము. కర్త ఎవ్వడని అడిగి తన్ను తానెరుగా కర్తృత్వము పోయి కర్మలు మూడును వీడును. ఇదియే నిత్యముక్తి పదము. 39. బద్ధభావంబున్న బలయు మోక్షమును బద్ధుడెవ్వడందని పరికింపదన్ను సిద్ధనిత్య విముక్తి జలగేడునాత్మ నెటబంధ చింత ఇంకెట మోక్ష చింత. 39. బద్ధుడు నేను అనువరకే బంధముక్తి చింతలు ఉండును. బద్ధుడెవడని తన్ను తా చూడగా సిద్ధమై నిత్యముక్తుడైన తా నుండి బంధచింత అంతమొందుననిన ముక్తి చింత ముందుకు నిలువగలదా? 40. ఊరు నరూపి యూరూపి ఉభయాత్మముక్తి త్రివిధంబన వచింతు ద్రితయముందీని తలచునహంకృతి తొలగి రూపరుటే నిక్కపు ముక్తిగాని మది నెరుగు. 40. రూపము అరూపము రూపారూపము అని 3 విధములుగా ముక్తి ఉండును అనిన చెప్పేదనం. రూపమును అరూపమును రూపారూపమును గురించి తలంచుతున్న అహంకార రూపము నశించుటయే ముక్తి అని ఎరుంగుము. శ్రీరమణ మహర్షి సత్సిద్ధాంత బంధమిది విశుద్ధం వై యశగగానమర వాణికారమణీయ వస్తువునిచ్చే వాసిష్ఠ గణపతి భావ విదుండు శ్రీరామయోగికై శ్రితవత్సలుండు చెనుగు గద్యమ్మున దీర్చె సద్విద్య సులలిత కలవాక్ప్రసూనముగొనెడు నాసచేతో గతి నతి త్వరపెట్ట కృష్ణ కౌండిన్యుడు క్షీరకంఠుండు ద్విపదల స్మరింప దివిరే రచింప. గ్రంథస్థుతి. సత్తత్వసారంబు సరళత దాల్చి మోక్షేచ్చు జనులకు ముదముండ్రు నొసంగి అతిమానుషము రమణాంకునివాణి కరభిత్తి మునివాంనికరమాలగాంచి మిది వెల్గు జయతు సద్వస్తువు జయతు సద్విద్య జయతు సద్విదుడు సన్మయ నరాకృతియు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రిక్తస్య రిక్తవాస్తవస్వరూపాయ నమో నమః. ఆత్మాయాః ఆత్మవాస్తవస్వరూపాయ నమో నమః. స్వస్వరూపస్య వాస్తవస్వరూపాయ నమో నమః.